పేరు బాబు. నా పేరు రమణయ్య. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం. కడపలో ఇక్కడ ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? షర్మిల గారా లేదంటే అవినాష్ రెడ్డి గారా? అవినాష్ రెడ్డి గారు. అసలు షర్మిల ఆమె ఏ ప్రస్తావనతో వచ్చింది అసలుకు? ఆమె ఏమి కేటగిరీ అని ఆమె అసలు ఒకప్పుడు కాంగ్రెస్ని పెద్దగా విమర్శించింది ఆమె. అసలు కాంగ్రెస్ మా నాయన ఇంత ఇది చేసింది, మమ్మల్ని ఇంత రచ్చ చేసింది, మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసింది. ఆమె రోడ్డెక్కి కాంగ్రెస్ని ఎన్నో దూషించిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్కు ఆమె గుండెలకు హత్తుకునేదంటే ఈమె ఎంత కమ్మడిపోయిందో అసలు ఆ దేవునికి తెలుసు. వాళ్ళ నాయన ఎంత ఇది చేసి అంత చేసినాక వాళ్ళ అన్నను 30 తిప్పలు పెట్టి ఎన్ని చేసింది కదా. అప్పుడే ఆమె అప్పట్లోనే జగనన్న వదిలిన బాణం అనేది ఇప్పుడు ఆమె ఎందుకు మనసు మార్చుకుంటుందో, ఆమె ఎంత కమ్మడిపోయిందో మరి ఆమెకే తెలియాలి. ఆమె యజ్ఞతకే వదిలేస్తాను. కానీ ఇక్కడ గెలిచేది ఒక ఎంపీ వైఎస్ఆర్సీపీ తప్ప ఏది రాదు. ఎమ్మెల్యే బద్వేల్ ఈ సుధా మేడం గారు ఆమె గెలుస్తారు. మీ పేరండి? నా పేరు మేరో పెంచలయ్య, వస్త్రభారతి క్లాత్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ను, మరియు రామేశ్వరం భద్రాద్రి భవనారాయణ స్వామి కళ్యాణ మండపం దేవస్థానం ప్రెసిడెంట్ను. ఇక్కడ ఈసారి కడప ఎన్నికల్లో ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన గెలుస్తారు. అలాంటి అభివృద్ధిని చేశారు గత 5 ఏళ్ళు. జగన్ గారు ప్రభుత్వం బాగుంది, బీదలకు సాయం చేస్తున్నారు. పథకాలన్నీ బీదలకు పథకాలు అన్నీ అమ్ముతున్నాయి బాగా. పింఛన్ పథకాలు, అక్కడి నుంచి అమ్మఒడి, చేయూత, రైతు రుణమాఫీ అన్ని కార్యక్రమాలు బీదలకు పింఛన్ ఇండ్ల కాడికి రావడము, ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ మళ్ళీ ఆయన్ని ఎన్నుకోవచ్చు. ఈసారి తప్పకుండా ఎన్నుకుంటారు కూడా. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు? రాజమౌళి శివప్రసాదరెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. ఆయనగా ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా 100%. నా పేరు రమేష్, వస్త్రభారతి క్లాత్ మార్కెట్. ఇప్పుడు కడప ఎంపీకి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అవినాష్ రెడ్డి. ఎందుకు ఆయనే గెలుస్తారు? మంచి కార్యక్రమాలు చేసినారు కాబట్టి గెలుస్తారు. జగన్ అన్ని మంచి కార్యక్రమాలు చేసినారు కాబట్టి గెలుస్తారు. అది అంటే అవినాష్ గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏమైనా డెవలప్మెంట్ చేసినారు. రోడ్స్ కానీ అవి కానీ డెవలప్మెంట్ చాలా చేసినారు. ఈ పార్క్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇలా రోడ్స్ కానీ బాగా శానిటేషన్ కానీ ఇవన్నీ బాగా చేసినాడు. అప్పుడప్పుడు మనం కలుస్తుంటారు. మా సమస్యలు మేము ఏం చెప్పినా కూడా విని దాన్ని పరిష్కరిస్తుంటాడు. మంచి వ్యక్తి. జై జగన్. జగన్ కూడా మంచి పరిపాలన చేస్తున్నాడు, మంచి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తాడని 100% నమ్మకం ఉంది. అది మీరు మంచి వ్యక్తిని చెబుతున్నా అదే అవినాష్ రెడ్డి గారి పైన వాళ్ళ కుటుంబ సభ్యులే షర్మిల గారు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది మామూలు అండి. రాజకీయం అంతే, అదంతా ఏం లేదు. రాజకీయం ఆరోపణ అంతవరకే. అంటే ప్రతిపక్షాలు చేస్తే ఒక లెక్క ఉంటుంది, అదే ఇంట్లో వాళ్ళు చేస్తే మరో లెక్క. నమ్మే ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ని రాంగ్ చేయడు, తప్పు చేయడు. జనం ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కనీసం అంటే 1,50,000 మెజార్టీతో ఈజీగా గెలుస్తాడు అవినాష్ రెడ్డి. మన ప్రసాద్ రెడ్డి మినిమం 60-70 ఓట్లతో గెలుస్తాడు ఎమ్మెల్యేగా. దీంట్లో అనుమానమే లే. 10కి 10 కడప జిల్లా సత్యం అంతే. బాగుంది, అన్ని పథకాలు వస్తానే ఉన్నాయి. బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి ఇబ్బంది లేదు. మా ఇంటి అన్నీ వచ్చినాయి. అంటే రైతు భరోసా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, అన్ని ప్రతి ఒక్క పథకాలు వచ్చినాయి. ఇబ్బంది లేదు. బాగానే చేస్తాడు. మాకేం చేసిండు. అది రైతు అన్నీ వస్తానే ఉన్నాయి. దాని గురించి ఇబ్బంది లేదు. చంద్రబాబు గెలిస్తే రైతులకు 20,000 ఇస్తా ఉంటున్నారు. అదంతా చెప్పుకోదగిన మాటలు కాదు, అవన్నీ అయ్యే పని కాదు. అది కథ. అది ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? అవినాష్ రెడ్డి, షర్మిల? అవినాష్ రెడ్డి గెలిచాడు. ఎందుకు ఆయన? షర్మిల అంతే, మా అభిమానము. అది మరి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా. ఆ కుమార్తె కానీ ఇంకొక ఆమె కానీ మేము వేసేది ఈయనకే.